అయితే ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే నూతన హృదయం అంటే ఏమిటి? నూతన హృదయం అంటే ఏమిటి? దేవుడు ఇస్తానన్న నూతన హృదయం వచ్చిందా? ఇచ్చాడా? ఇస్తే అది ఎలా ఉంటుంది? అది ఎవరి దగ్గర ఉంది? ఉన్నవాడు ఎలా ఉంటారు? ఇవన్నీ కూడా ఈరోజు బైబిల్ పాఠ్యభాగం నుండి మనం ఆలోచన చేద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం నుండి చూద్దాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మను చేసేదను. ఇది దేవుడు చెప్తున్నటువంటి క్రీస్తుకు పూర్వం 592, 570 మధ్యకాలంలో రాయబడినటువంటి గ్రంథం. సుమారుగా ఏమండి 592, 570 మధ్యకాలంలో క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి మాట. ఇక్కడ ఎహెజ్కేలు గారి ద్వారా ఎవరు మాట్లాడుతున్నాడు అంటే నూతన హృదయం మీకు ఇస్తాను, ఇంకోటి ఏంటి? నూతన స్వభావం మీకు ఇస్తాను, ఇంకోటి ఏ గుండె ఉంది మీకు? అంటే అప్పుడు దేవుడు ఆదాం ద్వారా చేసినటువంటి గుండె రాయితో చేశాడా? నీ హస్తంలో నాకు అవయవ నిర్మాణం చేసి నాకు రూపానిచ్చాననే అప్పుడు గుండె కాయ అన్నారు కదండి, కాయలాగా ఉంటుంది అది, గుండె కాయ అన్నాడు. అప్పుడు ఏదైనా రాయితో చక్కగా గుండ్రాటి రాయిని చేసి దాన్ని ఇలా కనగానే ఒక రాయిని గుండెగా మార్చి పెట్టాడా? రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మని అనుసరించి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొన్న వారుగాను మిమ్మల్ని చేస్తాను. ఇదండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నూతన హృదయం మీకు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదా? నూతన స్వభావమును మీకు కలుగు చేస్తానన్నాడు. ఆ నూతన స్వభావం ఇచ్చినటువంటి హృదయంలో నూతన స్వభావం కలిగిందా? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండు పెడతారు. ఈ సర్జరీ జరిగిందా? ఈ గుండె తీసేసి ఇంకో గుండె ఎట్టాలంటే ఎవరిదాన్ని ఎట్టాలి కదండి, ఎట్టాలా? ఆపరేషన్ ఎప్పుడు జరిగింది నీకు తెలుసా అమ్మా? హార్ట్ ఆపరేషన్ అంటే బొల్లినేని హాస్పిటల్లో చేయించుకున్నది కాదు. ఇది బొల్లినేని హాస్పిటల్లో చేయించుకున్నది కూడా మళ్ళీ రాతి గుండెనేది. అవునండి, రాతి గుండె స్పెషలిస్టులు అన్న. నేను 4 క్వశ్చన్స్ వేసాను, 4 క్వశ్చన్స్ మీరు చేస్తానండి. నూతన హృదయం మీకు ఇస్తాను అన్నాడు, ఇచ్చాడా? మొదటి క్వశ్చన్. రెండోది, ఆ నూతన హృదయంలో నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తానన్నాడు, కలిగిందా? ఆయన కలగజేస్తాడు. చూడండి ఎవరు? రాతి గుండె మీలో నుండి తీసేసి మాంసపు గుండెను మీకు ఇస్తానన్నాడు. ఆ సర్జరీ జరిగిందా? తర్వాత నా ఆత్మను మీలో ఉంచుతానన్నాడు. గుండె పనిచేయాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి, పవర్. అంతేనండి. అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. మీ గుండెని ఆపేసి సర్జరీ చేయాలి. అప్పుడు కృత్రిమమైన గుండెకి కనెక్షన్ ఇచ్చి మీ గుండెకి అదేపు ఆపి పని చేయించి మళ్ళీ కనెక్షన్ కలిపండి. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు దాన్ని. బయటికి లాగేస్తారనమాట, గుండెని బయటికి లాగేస్తారనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్జరీ జరిగిందా? అదే అంటాడు అక్కడ. నా ఆత్మని అందుస్తాడు. మరి గుండె పని చేయాలంటే, నూతన స్వభావం ఇవన్నీ పని చేయాలంటే ఏముండాలి? పవర్, శక్తి ఉండాలి. ఇవన్నీ చేసినట్టు ప్రాణం పోతే ఈ గుండు కొట్టుకోదు, ఇక వైట్ కొట్ట ముఖం మీద కప్పిడి వేయక. అయితే నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించి వాడు గాను, ఈ బతికిన వ్యక్తిని నా కట్టడలు అనుసరించి వాడు గాను నా విధులను గైకొని వాడు గాను మిమ్మల్ని చేస్తానన్నాడు. ఇది జరిగిందా? జరిగితే ఎలా జరిగింది, ఏమిటి అనేది ఆలోచిద్దాం. ఏమండి? బైబిల్ నుంచి హృదయం ఇస్తానన్నాడు. హృదయం అనేటప్పటికి తెలుగు డెఫినేషన్కి వచ్చేటప్పటికి గుండె లేదా గుండెకాయ అనేటువంటి దాన్ని, లేదా ఛాతి లేదా రొమ్ము అనేటువంటి భావాలను మనకు వ్యక్తీకరిస్తున్నారు. అయితే మెదడే కాదు, ఈ మధ్యన గుండు కూడా స్పందిస్తుంది అనేటువంటి పరిశోధనలో లేటెస్ట్గా గుండె గదుల్లో కూడా మనిషికి స్పందనలు అనేవి ఉంటాయి, కొన్ని జ్ఞాపకాలు అనేవి ఉంటాయని లేటెస్ట్ శాస్త్రవేత్తలు తెలియపరిచారు. అయితే ఇక్కడ ఎహెజ్కేలు గారి ద్వారా దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ నూతనమైనది ఇస్తానంటాడు. నూతనమైనది గుండు మార్చాలి అని అన్నారంటే గుండె ఇంతకుముందు ఏమైపోయింది?
కొంచెం బాగున్నది దాన్ని అయితే ఏం చేస్తారు, బైపాస్ సర్జరీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ లేకపోతే ఏదో ఒకటి చేసి దాన్ని బాగు చేసి పెడతారు. మొత్తాన్ని పోతే గుండె మార్పిడి చేయాలి. గుండె మార్పిడి చేయాలంటే ఈ మధ్యకాలంలో బ్రెయిన్ డెత్ అయిపోయినటువంటి ఏదైనటువంటి ఒక పేషెంట్ని అవయవ దానం అని కుటుంబ సభ్యులు వీడు ఎక్కడ చేయలేడు కదండి. ఇంకా బ్రెయిన్ డెత్ అయిపోయినట్టుగా అవయవాలు తెచ్చిపోతున్నాను, అవయవాలు ఎదుర్కొట్టుకోవాలని ఇతను ఎలాగా చెప్పలేదు కనుక బంధువులు ఎందుకండి వ్యక్తికి ఉన్నటువంటి అవయవాల్లో ఒక బ్రెయిన్ ఒకటే పనిచేయడం మానేసి మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఇలాంటి ఈ అవయవ దానం చేయడం వలన ఈ కళ్ళు, లివరు, కిడ్నీలు, గుండె ఈ ఆర్గన్స్ మీరు దానం చేయగలిగితే మరి కొంతమందికి ఏమి ఇచ్చిన వాళ్ళు అవుతారు జీవితం. అలాగా మీ అబ్బాయి ఎక్కడో ఒక చోట నలుగురు రూపంలో బతికే ఉన్నాడనేటువంటి తృప్తి, చనిపోయాడనేటువంటి తృప్తి అసంతృప్తి లేకుండా బ్రతికే ఉన్నాడనేటువంటి తృప్తి మీకు మిగులుతుంది అని డాక్టర్ వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తే నిజమే కదా, మా పిల్లడు ఎక్కడో చోట నా పిల్లడు ఉన్నాడు బతికే ఉన్నాడు అనేటువంటి భావాన్ని కలిగించడం వల్ల ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 2 బ్రెయిన్ డెడ్ జరిగినటువంటి 2 కుర్రాళ్ళు ఇంచుమించు 34, 35 ప్రాంతాల్లో ఉన్నటువంటి కుర్రాళ్ళు ఇద్దరికే బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అయిపోతే వాళ్ళ కిడ్నీలు, కళ్ళు, ఇంకా గుండె ఇవన్నీ కూడా తీసేయి కొన్ని చెన్నైకి, కొన్ని హైదరాబాద్కి, కొన్ని విజయవాడకి, కొన్ని ఐ హాస్పిటల్కి, కొన్ని కిడ్నీ స్పెషలిస్ట్ హాస్పిటల్కి, కొన్ని గుండె హాస్పిటల్కి ఈ లివరు ఇవన్నీ కూడా అక్కడికి తరలి వెళ్ళాయి. తద్వారా కొందరు జీవితాన్ని పొందుకున్నారని మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మీకు నూతన హృదయమును నూతన గుండె ఇస్తారన్నాడంటే ఎవరే ఇస్తారు? ఎవరు సిద్ధంగా ఉన్నారు? మన పాడైపోయినటువంటి రాతిగా మారిపోయినటువంటి గుండె, రాతి కంటే స్పందన ఇవ్వనే కదా. రాతి అనేటువంటి భావించాలంటే అదే అలాగే ఉంటాం, బెల్లం కుట్టిన రాయిలాగంటే ఏమంటున్నా మెదులుతలేదు, తగులుతలేదు, నవ్వుతలేదు, ఏడుతలేదు, కోపం కూడా వస్తలేదు. అలాంటి ఏమంటారు? అలాగున్నవారా బెల్లం కుట్టిన రాయిలాగా ఎక్కువగా మొగులు వాడేవారు పాతకాలంలో. అలా బెల్లం కుట్టిన రాయిలా ఉంటారా మాట్లాడలే అని రాతికుండను తీసేసి ఈ రాతికుండను తీసేయగా. ఎందుకంటే ఆ రాతికుండకి స్పందన లేదు. అందుకే ఏసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా ఎలా ఉన్నారు? పడుతూ వస్తారంట, ఏం కనపడతలేదు, చెబుతూ ఉంటారట, ఏం గ్రహించలేదు, హృదయం ఉన్నారు గ్రహించట్లేదు. అంటే గుండె అందరూ స్పందించట్లేదు. గుండె స్పందించినప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు? గుండె మీద 4 గుద్దులు గుర్చేస్తారు. అసలు బిల్లు కట్టిన బ్యాచ్ ఏమంటే అప్పుడు గుట్టేలా గుద్ది పెట్టి ఇంకా ఏవో పెట్టి ఇలా పెడతారు ఆ గుండెని స్పందింపజేయడానికి. యేసు ఎన్నో మాటలతో ఆ గుండె మీద ఎన్నో చేశాడట. పనవలేదండి, కొండ మీద కూర్చుని ఆత్మ విషయం మీద ఏం లేని వారు ధన్యులు అన్నాడు. ఏమండి నీతి విషయమే ఆకలి తప్పుగా ధన్యులు. ఎలా కొట్టాడు? అలా కొట్టాడు లేదు, ఎదురు 4 గుద్దులు గుద్దాయన్నాడు. అంటే ఎన్ని చేసినా అసలు ఆ హృదయానికి స్పందన లేదండి. చూశాడు తప్పదు. ఏం చేయాలి ఇప్పుడు? గుండె మార్పిడి విధానం జరగాలి. జరిగిందా లేదా అదే ఆలోచిద్దాం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి బ్రెయిన్ డెడ్ కేసునే ఈరోజు మన పాఠంగా నేను చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ఆల్రెడీ మీరు వార్తలు చూస్తున్నారు, సీరియల్ చేస్తున్నారు, అది ఉంది. కానీ వార్తలు చూసే వాళ్ళకి మాత్రం నేను చెప్పేటువంటి మెసేజ్ బాగా అర్థమవుతుంది. బ్రెయిన్ డెడ్ ఎందుకు అయిపోతున్నాయి ఈ మధ్యన? ఎలా ఆపేస్తున్నారో అది ఆగిపోతున్నా. ఇంతకుముందు 2 కేసులు ఉండేవి కాదు. ఇలా ఆపేస్తున్నారా ఆగిపోతున్నాయా? ఏమండి అసలు బ్రెయిన్ ఎందుకు ఆగిపోతుంది? ఆలోచనలు కదండి ఆగిపోవడం అంటే. బ్రెయిన్ ఆగిపోవడం అంటే ఏంటి? ఏ ఆలోచన దేహానికే ఇవ్వదు అన్నది. ఉదాహరణకే దేవుడు మనిషితో మాట్లాడడం ఆశించినట్టు లెక్క. అర్థం చేసుకోండి. మన క్రైస్తవంలో ఆడుకుందాం. చిరత క్రీస్తు అయితే బాడీ సంఘం. చిరత ఏ సిగ్నల్ పంపించకపోతే బాడీ ఏమీ చేయలేదు, అనవసరం అనమాట. క్రీస్తుకి నీకు లింకప్ తెగిపోయింది అనుకో, ఈ ముందంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఏమీ చేసుకోలేడు, ఏమీ లేదు. అలాగే ఈ చిరతకు ఇంకో తెలుస్తుంది ఆయన తండ్రి. కనుక ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తే ఈయనన్నాడు, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావమును మీకు కలగజేస్తాను. ఇంకా రాతి గుండె మీద నుండి తీసివేసి మాంసపు గుండెను. ఇప్పుడు మీది రాతి గుండె. స్పందన ఉందా లేదా? ఇందాక చెప్పారు రాతి గుండెకి ఏముండదు, ఉండదు. ఇప్పుడు మీరు ఏ దానంకి వెళ్ళాలి? మీకు గుండె పనిచేయలేదు, ఇంకా అయిపోయింది. అప్పుడు మీరు ఏ దానానికి వెళ్ళాలి? అవయవ దానానికి వెళ్ళాలి. ఏ అవయవం కావాలి మీకు?
ఇప్పుడు గుండె కావాలి, ఆ గుండె రాజగుండదు పని చేయని గుండా ఎవడో కూడా పెద్ద హాస్పిటల్ తెచ్చుకుంటాడండి, ఆ గుండెకి వచ్చిందా అసలు ఆడుకునే ఎందుకు దగ్గి రోగం వచ్చి చచ్చిపోయినది కిడ్నీలు అయ్యి మాస్తారండి. యాక్సిడెంట్గా హఠాత్తుగా ఆగిపోవాలి ఆ మిషన్లో, అర్థమైందండి. హఠాత్తుగా అలా ఆగిపోవాలి వెంటనే, అలా ఆగిపోతే అవి పనిచేస్తాయి. అంతేగాని ఆగనా మాన్న మన ముందు బతికెళ్ళి ఎదరికెళ్ళి ఈయన గిజ్జుడు మళ్ళీ ఈ మళ్ళీ ముందుకెళ్ళి ఎదరికెళ్ళి వెనకెళ్ళి అదే దగ్గర నిన్న ఒప్పుకొస్తుంది, మళ్ళీ రెండేషన్ అయిపోతే మళ్ళీ మంచి కుక్కలు ఆడిపోతుంటారు. ఇలాంటి గుండెలు పనిచేస్తే మళ్ళీ మనకి గిచ్చినప్పుడు మన బండి కూడా సేమ్ అలాగే ఉంటుంది. అందుకని అలాంటి గుండె అలా ఆడుకోవాలి ఆ యొక్క ఇది అలా ఆడుకోండి ఆ బ్రెయిన్. అయితే ఇప్పుడు మన గుండె కూడా అలా పాడైపోయింది, మనదైతే పాడైపోయింది. ఇప్పుడు అలా పాడైపోయిన దానికి సడన్గా ఆగిపోయి గుండు కావాలి. ప్రపంచంలో సడన్గా ఆగిపోయి బాగా పనిచేసే గుండు కావాలి. అది మాంసపు గుండె ఉండాలి. మాంసపు గుండె స్పందించేది అని ఉంటుంది. సడన్గా ఆగిపోయి ఉండాలా, అదైతే మీకు పనిచేస్తుంది. కరెక్ట్గా చూడండి, డాక్టర్ చెప్పింది మీకు చెప్తున్నాను. అసలు పరమ డాక్టర్ ఏం రాయించారో చెప్పిస్తాను. వీడి రోజు ఇంత సులువుగా గుండెను మార్చేస్తాడు అంటే వీడికి ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు. అసలు ఆలోచన శైలి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వైద్యశాస్త్రం చదువుకొని వస్తున్నది వీటికి. బైబిల్ అర్థమయ్యి సూక్ష్మమైనటువంటి దృష్టితో ప్రతిదాన్ని ఆలోచించి ఇది దేవునికి ఎంత దగ్గరగా ఉందని ఆలోచిస్తే అంత అర్థమవుతుంది. గనుక జాగ్రత్తగా ఆలోచిస్తుంటే అవయవ దానానికి వెళ్ళాలి. అప్పుడు డాక్టర్ గారు అన్నాడు, ఏమండి బతుకున్నవాడు అలాగే ఇవ్వడం. తండ్రి నాన్న ఎలాగ వయసు అయిపోయింది, ఖర్చీపు తరగడం ముఖం మీద నొక్కేస్తాను, ఇది హఠాత్తుగా అప్పుడు ఆగిపోద్ది, ఆ గుండె ఎత్తుకుంటా అన్నాడు. మీ నాన్న ఏమంటాడు? ఏమంటారు? అదే దానికి కూడా పని లేదు, గాడి గుండె ఇంకెందుకు? మరి తల్లిదే అడిగారు నేను. ఎందుకంటే ఎవరికైనా ఒకటే ఉంటుందండి, నీ గుండు పని చేయాలంటే ఆ గుండు ఆగిపోవాలి, అంతేనండి, ఆగిపోవాలి. నీకోసం ఎవరు ఆగిపోతారు? నీకోసం ఎవరు తన జీవితాన్ని ఆపేసుకుంటారు చెప్పండి ప్రపంచంలో? ఏమండి, ఎవరైనా యాక్సిడెంట్గా చచ్చిపోతే, డాక్టర్ గారు చెప్తున్నారు, ఎవరైనా యాక్సిడెంట్గా చచ్చిపోతే బతుకున్న వాడిని అడిగితే కూడా బాగోదండి. 2 కిడ్నీలు ఉన్నాయని ఒక కిడ్నీ ఇవ్వమని అడగొచ్చు, కానీ ఒకటే గుండె ఉన్నవాడిని ఒక గుండె ఉండని హాస్పిటల్లో రిసెప్షన్లో కూర్చుంటారు అమ్మ. ఎవరైనా ఇక్కడ తల్లులు దాన కరువులు ఎవరైనా ఉంటే ఒక గుండె దానం చేయాలంటే అదేమంటాడు ఎవరా? గుండెలు ఉంటారా? ఎన్ని గుండెలు రా అని మాట వరకు అంటారు, కానీ ఎవరికైనా ఉండేది ఒకటే గుండు. నీకు ఎన్ని గుండెలు రా మాట వరకు అంటారు, కానీ ఎన్ని గుండెలు ఉంటాయి ఏంటి అంటే దానికి ఆ ధైర్యం, ఎన్నో గుండెలకున్న ధైర్యం ఉందని ఆ మాటది. ఎన్ని గుండెలు రా నీకు అని అడిగారు, కానీ నువ్వు గుండెలు ఉన్నాయి కదా అనుకుని ఆ మాట అన్న కదా. నువ్వు ఇక్కడ భిక్ష పెట్టుకున్నావు కదా, నువ్వు ఇక్కడ ఒక గుండె ఉండి ఎవడెత్తాడు? వాస్తవానికి పరిస్థితి అవయవదానం కొనాలి అన్నాడు. అయితే ప్రపంచంలో అవయవదానం బతుకున్నవాడు ఎవరేపడం. అయితే బతుకున్నవాడు తనకు తానుగా నిన్ను బ్రతికించడమే ప్రాముఖ్యం అనుకుని తనకు తానుగా ఉన్నదంతా నీకు ఇచ్చేసేవాడే ఎవడైనా ఉన్నా. ఈ ప్రపంచంలో అన్ని దానాలు ఇచ్చేవాడు, ప్రాణదానం ఇచ్చేవాడు వెళ్ళాడు. నా టెలివిజన్లో 12 దానాలు ఎన్నో చూసాను, గోదానం, భూదానం, ఏ దానాలని. ఇందులో ఏం లేదో తెలుసండి, ప్రాణదానం లేదంటే అది ఎవడో చేయడు. ఎందుకంటే ఈ ప్రాణదానం చేసిన తర్వాత దానం వల్ల వచ్చే పుణ్యం దేనికే? మనం చేసేది పుణ్యం మనం అనుభవించడానికే కదండి. ఇప్పుడు ఎదురుకు దానం పెట్టాము, ఎందుకు పెడతాం? శరీరంతో తనకు వచ్చే పుణ్యం అనుభవిస్తామని కదా. ఈడికి కాస్త ప్రాణం ఇచ్చేసి దానం చేసి వచ్చిన పుణ్యం దేనికి అనుభవించుకుంటాం? ఇది కూడా దగ్గర ప్రశ్నే. అంటే భౌతిక పరంగా ఆలోచిస్తే. అయితే ఇక్కడ ఉన్న విషయం మనం ఆలోచిస్తుంటే అవయవదానానికి వెళ్ళాలి. ప్రపంచంలో గుండె దానం చేసేటువంటి వ్యక్తి ఎవరున్నారు? లేడు, రాదు, తండ్రి లేడు, తల్లి రాదు, తోటి సహోదరులు, తల్లి అక్క కానీ చెల్లి కానీ అన్న కానీ తమ్ముడు కానీ వీళ్ళెవరు రాదు. ఇంక బంధువులు అంటావా ఎలాంటి దానం అడుగుతున్నారని చెప్పి ఇంకా మొత్తాన్ని చూడడానికన్నా ఇంకా రానే రాదు. వాళ్ళు ఎవరికి అంటారు. ఇంకా స్నేహితులు అంటారా? అప్పటికే పరారైపోతారు కదా, ప్రాణ స్నేహితులు అంటారు కదా. మళ్ళీ అటైనా గోడతారు ప్రాణ స్నేహితులు అన్నారు. మరి నీ ప్రాణ స్నేహితుడైన వాడు ప్రాణాపాయం ఉన్నప్పుడు నీ ప్రాణం ఇచ్చాయినా నీ స్నేహితుడిని బతకాలి కదా. తెలివినడితే అయితే నేను బతకాలని నా ప్రాణ స్నేహితుడు అనుకోవాలి. వాస్తవానికి ఇవన్నీ కొట్టా. అయితే దానం ఇవ్వాలి. దానం అంటే ఇచ్చుట అండి. ఏంటి ఇచ్చుట? తనకు కలిగిందంతా ఇచ్చేదాన్ని దానం అన్నారు.
అయితే బైబిల్ నుంచి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈయన నూతన హృదయం మీకు ఇస్తానన్నాడు. మనం వెళ్ళక్కర్లేదు, ఆల్రెడీ ఇస్తానన్నాడంటే ఉందా? చెప్పరండి బాబు. నేను 100 రూపాయలు ఇస్తాను అన్నానుకో, ఉంటేనంటాను మాట, లేకపోతే ఆ మాట ఎందుకంటాను? నూతన హృదయం మీకు ఇస్తానని ఆటలో ఉందన్నమాట. నూతన స్వభావం దాన్ని కలిగిస్తానంటే ఆ హృదయానికి నూతన స్వభావం కలుగుతుందనే ఉద్దేశం కూడా ఉంది. నెక్స్ట్ ఏముంది? రాతి గుండు మీలో నుండి తీసి మాంసపు గుండు పెడతారు. అంటే ఆయన దగ్గర సపరేట్గా ఏముంది? మాంసపు గుండెని మాంసంతో అనేది ఆలోచించకండి, స్పందించే గుండె అని అర్థం. అది కూడా రెడీగానే ఉంది. ఇంకా నా ఆత్మను చేస్తాను అంటే మీ పవర్ ఆపేసి నా పవర్ పంపిస్తానన్నట. ఇవన్నీ కూడా మన బయట నుంచి ఆలోచిస్తే దీన్ని 2 రకాలుగా 2 భాగాల కింద విభజించి చెప్పాలి. నేను 2 భాగాల కింద విభజించి చెప్పాలి. అయితే మరొక మాటను మనం జాగ్రత్త చూద్దాం. 11వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథము 19వ గ్రంథము 19వ వచనం. 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి జాగ్రత్తగా వినాలి మీరు, వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి, అదండి వారి శరీరం నుండి రాతి గుండెని తీసి ఆపరేషన్ అదవుతుందండి, సర్జరీ చేస్తారంటండి. తీసివేసి అంటే తీసేసి మొత్తానికి ఇంకా పనిచేయదు. దాన్ని ఏదో రకంగా రిపేర్ చేసుకుని వాడుకున్నామని ఎవరు అనుకోకండి. టోటల్గా ఏంటండి, శరీరము భాగాలలో నుండి దాన్ని వేరు చేసేయండి. ఏమన్నా ఆలోచన? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి, ఇంతకీ ఇచ్చిన వాళ్ళందరి గుండె అందరినీ మాంసపు గుండె వస్తుంది కదండి. ఇప్పుడు ఈ గుండెకి అందరికీ ఎవరి గుండె 6 రకంగా స్పందిస్తుందేమో, కానీ ఈ అందరికి ఇచ్చేటువంటి గుండెలు ఉన్నాయే ఇవి మాత్రం అన్ని ఏకమనిసే ఉంటాయట. ఇది అద్భుతం కదండి ఇది. ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక మనసు ఉందండి, కానీ ఈ గుండె మారిసిన తర్వాత ఏంటండి మనసు మాత్రం ఒకటేనంటండి. దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన చూడండి. ఇదో కొత్త రకమేమో జపాన్ శాస్త్రవేత్తలు కనుగొని అద్భుతమైన చూస్తుంటారే, అది కూడా మర్చిపోద్ది. గుండెలు అనేకం, మనసు ఒక్కటేనంట. మనసు ఒక్కటే అంటే అందరూ ఒకలాగే ఆలోచిస్తారా? అంతేనా? అందరూ ఒకలాగే ఆలోచిస్తారు, అందరూ ఒకలాగే మాట్లాడతారు, అందరూ ఒకలాగే జీవిస్తారు, అందరూ ఒక చోటకే వెళ్ళాలనుకుంటారు. అంతేనండి? అది ఏకమనసు అండి. ఏమండి? అయితే తీసేసి వారి మాంసం గుండిచ్చి వారికి ఏక మనసు కలిగి చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించాను. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి ఎప్పుడు ఈ నూతనమైన గుండె వచ్చిన తర్వాత, ఏక మనసు వచ్చిన తర్వాత, తన ఆత్మను ఆయన ఉంచిన తర్వాత, ఆ ఆత్మను ఆ ఏకాభిప్రాయం కలిగి వాళ్ళ కట్టడలను ఆజ్ఞలను అనుసరిస్తున్నప్పుడు నేను వాళ్ళకి దేవుడిని వెళ్తాను, వారిన ప్రజలు అంటారు. అప్పుడు అంటే ఇంత పరిచయం జరగాలి. సరే, ఇక్కడ దాకా కూడా బాగానే ఉంది. 18వ అధ్యాయం 31. 18వ అధ్యాయం 31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి. జాగ్రత్త ఆలోచండి, తెచ్చుకోండి అంటే నీ ప్రయాస కూడా దీనికి ఆ నూతన హృదయం నాకు కావాలి, ఆ మాంసపు గుండె నాకు కావాలని మీ వంతు మీకు బాధ్యత కూడా మీకు ఉండాలి. అర్థం చేసుకోండి. మీ గుండె పాడైపోయిందని కానీ దీన్ని ఎక్కడ బాగు చేసుకుంటారో, ఎలా ఇస్తారనేటువంటి ఏ హాస్పిటల్ అయితే బాగుంటుందని ఎదుకోము, ఆరాటం ఉండదు ఉంటాను. మీకు మీరు బాగా పాడైపోయారని నేను అన్నారనుకోండి, ఎక్కడికి వెళ్తే బాగుపడతానండి అని మాత్రం ఏ దైవజనుడి దగ్గరికి వెళ్తే బాగుపడతామండి అనగానే మన వాళ్ళు వెంటనే ఏ దైవజనుడి పేరు చెప్తారు? వెంటనే నూనె డబ్బా ఉన్నటువంటి వాడు, నెత్తిమే చేతి గంటేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, కచ్చిపులు ముఖం మీద తీసివేసేవాడు, అంటే పాముల్లాగా నేల మీద పాటించేవాడు. మొట్టమొదట ఎవరికైనా ఎవరన్నారంటే మొట్టమొదట చెప్పేవాళ్ళు ఎవరు? అది ఆడక రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంపుతారు. నిన్న చూపించడం లేదు, ఇంత కాటం సిజేరియన్ చేసి కొడుకులంత కాటం వదిలేసాను డాక్టర్.
ఆవిడ కంటెంట్ పాపం చేసుకున్న కానీ నొప్పి వచ్చి నానా రకాల ఆరోగ్యం నానా సెపరేట్ అవుతుందంటే ఎంత పిల్లగా అయిపోతుందని మళ్ళీ ఎందుకు స్కానింగ్ చేస్తే చిన్నగా అయితే పోయింది లేదు ఇంతలా మామూలుగా ఇలా అడ్డు తరగతిని బ్లడ్ వచ్చినప్పుడు ఈ అడ్డి ఈ మరి నడుసేవలో మాట్లాడిన ఎలా చూసారు వదిలేసాడు. ఇంట్లో ఏం జరిగింది అనుకుంటున్నారు? మరి కొట్టమని ఎక్కేస్తారు కదండి. ఈ రక్తంతో నానిపోయి ఉంటుంది మామూలుగా కలిసిపోయినట్టు ముందు ఈవిడ గుట్టేసిన తర్వాత టెక్నికల్ అయిపోతుందండి ఆవిడ. తన శరీరం ఉన్నది ఏది కూడా తనలో ఉంచుకోదండి శరీరం. ఆవిడని కూడా అలాగే సెపరేట్ చేస్తే మళ్ళీ ఆ కోచ్ చూసేడికి ఆ కత్తిని పట్టుకుని లాగుతుందంటే పొడుగ్గా ఇంకా వస్తుందంటే ఇంకా డాక్టర్ గారు ఆశీర్వాదం ఇంకెంత కొడుకుంటుందండి. తీసేటికి కరెక్ట్గా ఆ మధ్యలో పెట్టే గాజు కూడా పెడతారు కదా, ఇంత పొడుగుంటుంది కదా, ఇంత పొడుగుందండి అది. మీరు గమనించండి. ఈ శరీరంలోనికి ఈ శరీరానికి సంబంధించింది అయితేనే ఇందులో ఉంటుంది. తనది కానిది ఏది ఈ శరీరంలో అది ఉంచుకోదు. అందుకే దేవుడు చెప్తున్నటువంటి విషయాలన్నీ ఈ జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమండి ఇవన్నీ కూడా తీసివేస్తానన్నాడు. ఇంతకీ వీటన్నిటి గురించినటువంటి విషయం ఏమిటి, ఏమైంది చూద్దాం బైబిల్ నుంచి. ఇప్పుడు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ మీది తీసేస్తాం కదా, రాజగుండిని తీసేస్తాం. ఏం కావాలి? మాంసములు కావాలండి. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఏం చేయాలా? దానానికి వెళ్ళాలి. అది అడుక్కోవడానికి వెళ్ళండి. సిగ్గా దేవుని దగ్గరకు వచ్చే సిగ్గుపడ్డవాడు ఎక్కడికి వెళ్ళా? అల్లదు. అడుక్కునేవాడు సిగ్గేటండి. మా అవసరం మనం అడుక్కోద్దు. మన ప్రాణం నిలబడాలంటే ఏం చేయాలి? తప్పనిసరిగా ఏం చేయండి? అయ్యి బాబు అసలు అంత సిగ్గుపడిపోతారు. అడుక్కోవాలనుకుంటే అడుక్కునేది మనకంటే అదే క్లాసు ఉండేలే, మనకంటే లో క్లాసు అడుక్కుంటాం. వీటి మనం హార్ట్ ఆపరేషన్ చేసుకున్న దగ్గరికి వెళ్ళి గుండె మనం ఆయన అడగలేం కదా. మనం అడుక్కున్నామంటే మనకంటే గొప్ప అడుగుతాం, అంతే కదండి. అడుక్కునే నుంచి ఇంకోటి అడుగుతున్నా, అదే అడుక్కునేవాడి ఇంటికి అడగచ్చుట. మనం అనుకోవడం కాదు, మనం అడిగేది ఎవరినైనా శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, సర్వశక్తి సంపూర్ణుడు. ఇప్పుడు మీరు అడుక్కోవడానికి వెళ్ళాలి. ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాం. దేవా, నాకు గుండె ప్రాబ్లం వచ్చింది, స్పందన లేదు, గ్రహించట్లేదు. లేకపోతే ఏంటంటే ఇది నేను గ్రహించకపోతే నీ వాక్యం నేను గ్రహించలేను, ఇది గ్రహించకపోతే నా మనసు మారకపోతే నాకు ఏకదృష్టి కలగకపోతే పరలోకం కోసం నేను ఆలోచించలేను, పరలోకం కోసం నేను ఆలోచించకపోతే పరలోకం కోసం బ్రతకలేను, పరలోకం కోసం బ్రతకలేకపోతే పరలోకం నేను రాలేను, పరలోకం రాలేకపోతే నేను అడగపోతాను. ఓయ్ ఇంత ఉంది కనుక ఇప్పుడు అడుక్కునే అవసరం ఎత్తేసరికి అడుగుడే మీకు ఇవ్వబడాలంటే ఏం చెప్పాల్సిన మా పాపలు తెచ్చున్నదా ఇది ఇంకంటే అడుక్కుని ఎలా మారిందంటే ఏం అడుక్కోమన్నాడు? లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. లోకాసు వార్త ఏమండి 9వ వచనం చూద్దాం ముందు. అటువల్ల మీరును అడుగుడి మీకు ఇవ్వబడింది, వెడుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిను, అడుగు ప్రతి వానికి ఇవ్వబడిను, వెతకవానికి దొరుకును, తట్టువానికి తీయబడినని మీతో చెప్తున్నాను అన్నాడు. అంటే కదండి అనే కాదు మన సదయమతమా అమ్మా నాన్న ఇక్కడ మనకున్న అమ్మ కాదు కదా, ఎవరు? డాడీ అయ్యా మన పదం పెట్టి మర్చిపోతుంది. మనం అడుక్కున్నప్పుడు అదిగే తండ్రి అంటారు, కానీ అడిగి మరి తండ్రి అని అందరు పాత మాట అంటాడు, అయ్యా అంటాడు. ఏమైనా మీరు మస్తుడు అంటే మీకు బాగానే ఉండాలండి. అయితే నేను ఒక 20 ఏళ్ల క్రితం నేను పెద్ద ముస్తుండేనండి. నా గుండె చెడిపోయినప్పుడు, నా గుండె స్పందన లేనప్పుడు నేను దేవుడి దగ్గర అడుక్కున్నాను. కనుక నీకు బోధించేటువంటి సేవకుడిని నేనే ముందు ప్రకటిస్తుంది. నేను దేవుడి దగ్గర అడుక్కున్నాను. ఎందుకంటే ఈ అడుక్కోవడం అనేది నేను తగ్గించుకోకపోతే నేను ఈ రోజు నేను బతికి ఉండేవాడిని కాదు. అయితే ప్రియమైన తిన్నారా అడుగుడే మీకు ఇవ్వబడి అన్నాడు, అడగండి అన్నాడు. అడిగాడు, అడిగితే 13వ వచనం, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించడు. ఇదే బాబు మనమేం అడుగు ఆయన ఏమేస్తానన్నాడు. ఏమేస్తాడట? అడుగు ప్రతివానికి ఎంతో నిత్యముగా ఇదే బాబు ఆకలితో చచ్చిపోతున్నాడు అంటే పరిశుద్ధాత్మ ఇస్తానంటాడేంటి, వస్త్రంలో చచ్చిపోతున్నాడు పరిశుద్ధాత్మ ఇస్తానంటే ఇది నేనేం అడిగాను ఆయన ఏమిటాడు. పరిశుద్ధాత్మ అనేది వరములను అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మనే దేవుడు కేటాయించాడు. అందుకే పరిశుద్ధాత్మ వరాల అన్నాడు, వరములు అన్నాడు. అయితే పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తాడన్నాడు. అయితే ఇప్పుడు అడగాలి, ఎవరు అడగాలి? అక్కడ అదే ఉంటాయి, చూసారు లేదు మీరు
పరలోకమందున మీ తండ్రి పన్ను అడుగు వారికి. ఇప్పుడు ఎవరు అడగాలి? అయ్యా నా గుండె పాడైపోయింది, నా గుండెకి స్పందన లేవు, నేను గ్రహించలేకపోతున్నాను కనుక నాకు నువ్వు సహాయం చేసి నాకు గుండెను ప్రసాదించు. కానీ అడుగువారికి నీకేనా తెలుసు గుండె పాడైపోయిందని అడగమని అంటే ఆగ లేఖనం చెప్తుంది కనుక మీకు నూతన హృదయం ఇస్తాను, రాతి గుండెని తీసేసి మాంస గుండెత్తాను. లేదా మనకు గుండె చెడిపోతుందని మనకు తెలుస్తుంది. అసలు మన తప్పుడు మనకు తెలిసేటి. ప్రతి వాడు తన దృష్టికి తన మార్గం ఎలా ఉంటుంది? సరైనదిగా కనబడుతుంది, తుదకది మరణమునకు దారితీస్తుంది. కనుక మన గుండె ఒకేసారి పెయిన్ వచ్చేదాకా మనకు కూడా గుండెపోతుంది మన సంగతే. అపస్మార స్థితికి వెళ్ళిపోతుంటాడు. రెప్పలాగేస్తుందండి, చెవులంతా చెంపలు పెట్టేస్తానండి, కొళ్ళంతా ఇదైపోతుందండి, ఏంటంటే అమ్మో హార్ట్ పెయిన్ వచ్చినట్టుందండి, అటాక్ వచ్చినట్టుంది, తొందరగా తీసుకెళ్ళిపోండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంటారు. అందుకే సైరన్ వేసుకుని వచ్చారు అంబులెన్స్, ఇంకా అందులోకి వెళ్ళేస్తారు స్టేషన్ మీద పెట్టి తప్పుకోండి ఈ గుండె అనుకోలే ఉంది, తప్పుకోండి అని అంటే అన్ని దారి ఇచ్చేది శుభ్రంగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు సారా. అంటే ఇన్ని సిగ్నల్స్ ఇచ్చిన తర్వాత ఇది చెప్తుంది. యేసుక్రీస్తు వారు వాక్యం చెబుతున్నప్పుడు మనిషికి స్పందించట్లేదు అన్నప్పుడే చెప్పాడు యేసుక్రీస్తు వారు, మీరు పరలోక రాజ్యం సమీపించున్నదే. పరలోక రాజ్యం సమీపించిందని చెప్పినప్పుడు గుండె ఏం స్పందించట్లేదట. గనుక మారు మనసు పొంది సువార్తున్నామండి అంటే మనసు మార్చేయండి ఏం మార్చేయండి అన్నాడు. నాకు హార్ట్ చెప్పుందా ఉందంటే వేటి లేకపోతే నేను వాక్యం చెప్తున్నాడు. విత్తనాల వైపు విత్తు తక్కువ చెప్పేటువంటి ఉపమానమేనండి అన్నాడు. ఉపమానం అందరూ విన్నారు, ఎవరికి పని చేయలేదు అంటే ఏం చేయట్లేదు అర్థం గుండె పని. అందుకే అప్పుడే అక్కడ వేసి మీరు చూసుకుంటూ మట్టుకు చూస్తుంది కానీ అంటే గుండె శుభ్రంగా పనిచేయడం లేదు. మీరు తొందరగా ఏం చేయించుకోండి, శస్త్రచికిత్స అంటే తీసేసి మొత్తానికే ఇంకోటి పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు అడగటం ప్రారంభించండి. ఎవరిని? లేదు. అప్పుడు అడుగుడి అన్నాడు యేసుక్రీస్తు. అడగండి అనగానే అప్పటి వాళ్ళకి బాగానే అర్థమైందండి. ఎప్పటి వాళ్ళకి అర్థం అవును, మన వాళ్ళు అర్థం కాకుండా చెప్పేశారు. మనం ఆలోచించేటప్పటికి మనం బైబిల్ చదివి ఆలోచించేటప్పుడు మీకంటూ బైబిల్ మీద ఒక ఆలోచన కనుక మా ఆలోచన ఎక్కడం కదండి. మీకు మీరేమనుకుంటారు? ఆయన చెప్పేసారు కదా మనం ఆలోచించట్లేదు మీరు అనుకుంటారు. పొరపాటు అదే. మీరెందుకు ఆలోచించరు? అందరికీ ఒకటే గుండె, అందరికి గుండె ఇస్తానన్నాడా? ఇస్తాన్నాడు. దానికి ఒకటే ఆలోచన అన్నాడా? ఒకటే మనసా? మరి మీరెందుకు ఆలోచించరు అంటే ఒకటే మనసు మీరు ఆలోచించిన ఏం ఆలోచించి వచ్చాను మధ్యలో కొత్త సాఫ్ట్వేర్ దెయ్యం ఏర్పాటు చేస్తే అది వైరస్ కదండి. ఈ మధ్యన చూసారా ఎటాచి ఏటీఎంలోకి వైరస్ వచ్చిందంట. 30,000 కోట్ల డబ్బులు చైనాలో సగం చేస్తారట. ఇది ఇక్కడ కోట్లు. ఆశ్చర్యపడండి, చైనాలోనా ఏంటి షాపింగ్ కోటి ఇక్కడ ఉంది, డబ్బులు ఇక్కడ మొత్తం అకౌంట్లో ఉంటారా? ఎలా వచ్చిందంటే ఎటాచి అనేటువంటి ఒక కంపెనీ ఏటీఎం ద్వారా వైరస్ వచ్చి సోపరంగా నీళ్ళు అయిపోయిందంట. ఇప్పుడు ఆలోచించండి, సాతాను కూడా ఏం చేస్తాడు? యోధా హృదయంలో అప్పటికే సాతాను ఆలోచన పుట్టించి నేను వైరస్ ఎక్కించిందండి. అప్పుడు కానీ ఇంకా ఆడు వైరస్ అంతా కొలప్స్ అయిపోయి ఆఖరికి ఆడు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రిమిది దీని వల్ల. ఇప్పుడు ఆలోచిస్తే తండ్రి అడగమన్నాడు. అడిగిన తర్వాత ఇప్పుడు దానం చేయాలి కదండి. ఇప్పుడు అవయవ దానం చేసేప్పుడు రావాలా? చెప్పాలి మీరు. రావాలంటే మరి ఇప్పుడు ఎలాగ దానం చేయదు కనుక తన వాళ్ళు ఇదిగో దానం చేస్తున్నాం మా ఓడిది 10 మంది బతకాలు కనుక మా దానం చేస్తానని. అయితే ఇప్పుడు ముందుకు వచ్చింది ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు వారి యొక్క అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చాడు. అర్థమై ఉంటారు. మనందరి గుండె పాడైపోయింది, స్పందన లేవు, 21 పోతాం. ఇంతమందిని చెప్పుకోవడం ఇష్టం లేక మొరపెట్టినటువంటి మొర దేవుడు విని ఎవరి గుండె మార్పించాలి అని ఆలోచించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని అవయవదానం చేయడానికి లోకానికి పంపాడు. ఇప్పుడు ఎవరిది మనకు వస్తుంది? ఎక్కడ ఉందండి అది మీరు అడుగుతారు. మరి అది చెప్పకపోతే మనం ఎందుకండి. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఇతరుడు 5:18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధములు వచ్చినదే, మనుషులందరికీ శిక్ష విధి కలుగుటకు ఎలాగ కారణమేను. అలాగే ఒక్క పుణ్యం ఇందాక అన్నప్పుడు మీరు సరైన సమాధానం చెప్తారేమనుకొని చెప్పలేదు.
తన ప్రాణం ఎదుటోడికి ఇచ్చేస్తే పుణ్యం వస్తే దేనికి ఆపాదించుకుంటామండి పుణ్యాన్ని అని. అంటే నేను ఇది కూడా పిచ్చి ప్రశ్నలు ఏమో అని అప్పటికే అన్నాను నేను, మీరు ఎవరో పట్టించుకోలేదు. ఆల్రెడీ బతుకుండగా నేను నా ప్రాణాన్ని దానం చేసేసిన తర్వాత వచ్చే పుణ్యాన్ని నేను దేనికి ఆపాదించుకోవాలి? ఆత్మకే కదండి, ఆత్మకు చావలేదు కదా. ఇప్పుడు నేను ఏదైతే శరీరంతో చేస్తానో తాను జరిగించని క్రియలు చెప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించినట్టు క్రియలు చెప్పున వాటి పరములు పొందుటకు మన అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు. అవునా? శరీరంతో చేసిన ఫలానేనా అది మంచిదైనా చెడ్డదైనా? అయితే ఈ శరీరంతో ఉన్నప్పుడు మంచిది చేస్తే చచ్చిపోయిన ఆత్మ అనిపిస్తుందా ఫలాన్ని? మరే అది చెప్పరే అవయవదానం చేసిన ఆపాదించండి నాకేంటంటే అంటలేదండి బాబు. ఆ వెసులుబాటు లేకపోతే యేసుక్రీస్తు ఎందుకు ఇస్తుంటాడు? అయితే కృపాదానం అన్నాడు, ఒక పుణ్యకార్యం. అదే కార్యం ఏది పుణ్యకార్యం? తన ప్రాణం ఇవ్వడం అనేది. తన ప్రాణం ఇచ్చాడు. ఏసు బతుకున్నాడా? ఏసు బతికాడా? సరిపో ఒకటే కదా, ప్రాణం అంటే ఒకటే. ప్రాణం ఒకటి ఇస్తే ఇంకొకడు బతికే వీలేదు. అయితే యేసుక్రీస్తు వారు తన ప్రాణం ఇచ్చాడు. ఆయన చనిపోయాడు. మరి ఎవరు వచ్చారు? మనం బ్రతుకం. జాగ్రత్తగా ఆలోచించండి, మనం బ్రతుకం. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఒక పుణ్యకార్యం. ఏ కార్యం అండి? యేసుక్రీస్తు వారు చేసింది పుణ్యకార్యం. అంటే ఈ రోజు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడలేదని పుణ్యకార్యం చేయలేదని అంటున్నారు. పుణ్యకార్యం చేయకపోతే ఈ బతుకులందరూ ఎవరైనా ఏమండి? వీళ్ళందరూ ఎవరు? ఆ ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి వారందరూ ఎవరు? ఒక్క పుణ్యకార్యము వలన ఏ దానం? గమనించండి, ఏ దానం అమ్మా? దానం జరిగిందా? మీకేనైతే అవయవ దానం చేయించడం దేవునికి తెలీదు. మీకు ఏ అవయవం పోయిందో అవయవం దానం చేయించడం ఆయనకి తెలీదు. కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమయ్యింది. అందరూ నీతిమంతులుగా మార్చే అవకాశం వీలు కుదిరింది అన్నట్టు. అయితే మార్క్స్ వార్త 10వ అధ్యాయం. ఇప్పుడు ఈయన ఈ ప్రాణం ఇచ్చేసాడంటే ఆయన అంతా ఇచ్చేసినట్టేనా? ఇంకేమైనా ఉందా? అంటే దానం అంటే అదేనా? అందా చెప్పాను నేను. దానం అంటే తనకున్నది ఏదైతే ఉందో అంతా ఇచ్చేడు. మార్క్స్ వార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అదిగో అనేకులకు ప్రతిగా విమోచన క్రయ దానముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చాడంటే ఎవరు పంపాడనే? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి దేవుడు తన కుమారుని పంపాడు. ఏం చేయడానికి? ఏ దానం చేయడానికి? అవయవ దానం చేయడానికి. ఎవరైనా ఇస్తారండి? ఒకరిని బ్రతికించడానికి మరొక కొడుకుని బలిగా ఇస్తారా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది? అది మానవుడికి ఒక సాధ్యమేనా? మీరు గమనించండి, ఒక మానవుడికి సాధ్యమేనా? నువ్వు దానం అడిగితే పెట్టి తన కుమారుని నీకు దానం ఇస్తానని అనుకోవడం పెట్టి ఆయన తన కుమారుని నీకు దానంగా పంపించాడు. అనుకో, తన అనేకులకు ప్రతిగా విమోచన క్రేదనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాడు. ఇప్పుడు మనం సరైనటువంటి వాళ్ళ పట్ల ఇప్పుడు ఎవరిది వచ్చింది? మనకి ఎవరిదే వచ్చింది? ఇప్పుడు సర్జరీ జరిగినట్టేనా? జరిగిందో లేదో? ఆపరేషన్ చేసి వస్తున్నాడు ఏమన్నాడు? చచ్చి బ్రతికొచ్చావరా అని అడుగుతారు. అప్పుడు ఇది ఏ జన్మ? అంతేనా? నూతన జన్మ అంటారా? ఇప్పుడు చూడండి 3:3 యోహాను సువార్త 3:3. ఒకడు కొత్తగా జన్మించాలా? ఒకడు కొత్తగా జన్మించింది కానీ దేవుడి రాజ్యము చూడలేడని నీతో నిత్యముగా చెప్పుతున్నాను అన్నాడు.
ఎలాగట్టండి, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప వాడు దేవుడి రాజ్యమును అంటే నువ్వు క్రీస్తును విశ్వసించి ఈయన నాకు అవయవదానం చేయగలడు, ఈయన దేవుడు పంపిస్తాడు కనుక నువ్వు ఆయన ఎందుకు విశ్వసించగలిగితే, ఆయన నందు విశ్వసించి నువ్వు ఆయన నమ్మి బాప్తిసం తీసుకోగలిగితే ఆయన ప్రాణం నేనేం చేస్తుంది, బ్రతికిస్తుంది. అంటే అప్పుడు నూతనమైనటువంటి జీవితంలోకి నువ్వు వస్తావు. అప్పుడు జీవించేది నువ్వా ఆయన? గుండె ఆయనది కదా, అప్పుడు జీవించేది మీరే ఆయన. గలతీయులకు పత్రిక 2వ అధ్యాయము 20 వచ్చింది. నేను కాదు, నా గుండె పాడైపోయింది కదా. మరి ఎవరు? వెరీ గుడ్. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవించుతున్న ఈ జీవితం ఆ దినేష్ అనే కుర్రోడు ఆ గుండె ఇవ్వకపోతే, మనం ఎస్కున్నట్టు కుర్ర పేరు చెప్తానండి. దినేష్ అంటే ఎవరైనా మీరు చూస్తున్నాడు ఎందుకు వచ్చింది మధ్యలో ఇలాగ పెళ్ళించుకుంటే మీరు అలాగే వస్తుంటారు. ఆ దినేష్ అనే కుర్రోడు తన గుండెలు ఇవ్వకపోతే నేనేమేంటేవాడిని, చనిపోయాను. ఇప్పుడు నేను బతుకుతున్న బ్రతుకు ఆ దినేష్ అనేటువంటి కుర్రోడు నాకు ప్రసాదించినటువంటి జీవితం. అంటారా అంటారండి, అనాలా? ఎవరు కృపజత లేని వాళ్ళే అనాలి. యేసు తన ప్రాణాలు పోగొట్టుకుని తన ప్రాణాన్ని మనకిచ్చి కృపాదానం ఆ దానం ఇచ్చి మనం బ్రతికించాడు. ఆ పుణ్యకార్యం ఆయనే ఆ పుణ్యకార్యం చేయకపోతే ఈ రోజు మీ అపరాధం చేస్తారు, పాపం చేస్తారు, ఈ గుండె అయిపోయి తాగటేకి వచ్చి ఇప్పుడు ఆడటేకి అసలు ఏసి వచ్చిన దగ్గర నుంచి 10 మందికి ఉద్రోగ బాధితులే. ప్రపంచంలో ఎక్కువ బాధతో ఉన్నారని అంటే ఈ గుండె జబ్బులేని కాదండో. ఆల్రెడీ బైబిల్ పరిభాషలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడన్నాడు. ఎంత గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఆయనే కానీ పుణ్యకార్యం చేయకపోతే, ఆయనే కానీ కృపాదానం చేయకపోతే ఈయనేమైపోయింది వారు. అది జీవించడం నేను కాదు, నా ఎందుకు క్రీస్తు చెబుతాడు. నేను ఇప్పుడు జీవించుతున్న ఈ జీవితం పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు జీవించుతున్న జీవితం. ఆ రోజు నేను దమస్కి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో గుర్రం మీద హార్ట్ అటాక్ వచ్చింది నాకు. కదా ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కింద పడ్డాను. నేను కింద పడ్డప్పుడు పెద్ద వెలుగులో నేను చూశాను. సౌలా నువ్వేమన్నా హింసిస్తున్నావు అనేటువంటి పెద్ద ప్రేమ వచ్చింది నాకు. ఉదయం టిఫిన్ అడుగుతాను, మధ్య పోజు పడుతుంటాను, నేను ఎక్కడ హింసిస్తున్నాను శరీరమా అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ శరీరం అనేది నా సంఘం అని మర్చిపోయావు. అది నా శరీరం అనేటువంటి సంఘం, నేను శిరస్సును. మీరు గమనించండి, నువ్వు శరీరం కొడుతున్నావు కదా, నువ్వు నన్ను కొడతావు అన్నావు. మరి శిరస్సు శరీరంలో భాగం కదా. అయితే శరీరం మీద కొడుతుంటే శరీరం అమ్మ అంటుందా, నోరమ్మ అంటుందా? అంటే సంఘాన్ని నువ్వు కొడుతుంటే నేను బాధ అనిపిస్తాను, అమ్మ నాన్న అయ్యో అని బాధ నోటుంటే వస్తుంది. కన్నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి, కన్నీళ్ళంటే వస్తున్నాయి. అంటే నువ్వు సంఘానికి బాధిస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ ఆ బాధ అంతా శిరస్సు నేను అనుభవిస్తానని నీకు తెలియదు లేదు. నీ మనసు మార్చుకోకపోతే చచ్చిపోతావు అన్నప్పుడు, ఎవరన్నా మారుస్తారన్నప్పుడు, అప్పుడు ఆయనకి జరిగింది. ఎల్లు అక్కడ నీకు ఒక ఆయన ఉంటాడు, ఆయన నీకు ఈ ఆపరేషన్ చేస్తారన్నప్పుడు అప్పుడు వచ్చిన మనసు అంటాడు, నేను ఇప్పుడు జీవించుతున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనినా దేవుని కుమారుడని యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా జీవిస్తున్నాను. వైద్య శాస్త్రానికి వాక్యానికి ఎంత చక్కగా సరిపోతుంది చూసారండి. వైద్య శాస్త్రానికి మతానికే వైద్య సంబంధం లేవట. నీ మతానికి ఏదో ఉండదు, ఇది మతం కనుక కాదు కనుక ఎందుకంటే జీవితం ఇది జీవితం. గలతీయుల పత్రికలో నేను ఇప్పుడు జీవించుతున్న జీవితం మాట్లాడాడే అది కథ కాదు, మతం కాదు. ఏంటది? జీవితం. అది జీవితం. ఆయన అనేక ప్రతిగా తన ఖైదలుగా తన ప్రాణం ఇచ్చాడు. అనేది కథ కాదది, జీవితం. అది యథార్థ కాదది, అది జీవితం అర్పించాడు మహానుభావుడు. కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చును. తొందరగా హార్ట్ ఆపరేషన్ జరిగించుకున్న వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు అవయదానం చేసి చచ్చిపోయినటువంటి తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని
నిశ్చయించుకుంటున్నావు. 17వ వచనం కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు యందు ఉన్నాయా కదా వాడే సృష్టి. అంతే కదా, చచ్చిపోతుంది కదా. మరి ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించాలి. బాప్తిజం చేసిన అంగీకరించి బాప్తిజం తీసుకున్న తర్వాత అతను ఒక కొత్త నూతనమైన వ్యక్తి. ఇప్పుడు అతను నూతన సృష్టి. అద్భుతం. ఇక్కడ నూతన సృష్టి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఆలోచిస్తుండే ఒకటే ఉంది. వారికి ఏం కలిగిస్తాను? వారు నూతన మనసును కలగజేస్తాను. గుండెవరది క్రీస్తుది. స్పందించేది ఎవరు? క్రీస్తు. జీవితం ఏమి కాదు, ఆయన తీసాడు కదండి. స్పందించేది ఎవరు? క్రీస్తు. ఒక మనసు ఎవరిది ఉండాలి. మరి ఇది ఎలా ఉంటుంది? తీసేసింది అసలు దానికి ముందు మనసు ఎక్కడది? గుండె ఎవరిదో మనసు వాళ్ళదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే అబ్బా ఎంత మంచి మాట. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. మనకేమనుకుంది? అబ్బా అవును. మరి గుండె ఎవరిదైతే మనసు, అది గుండె ఎవరిది మనసులో ఉంచండి. రెండు ఆలోచించండి. గుండె మొక్కలు అయిపోయింది, తగిలిపోయింది, విరిగిపోయింది. అవన్నీ ఇంకా మీరు పోలేదనమాట. గుండెలు ఇంకా తీసుకోలేదు. అలా పగిలిపోయినట్లకి కిక్కేసి అయ్యే చెట్టించేసి ఇది అలా నడిపొచ్చేస్తున్నారు. అలాగలా ఆగుతున్నా ఏమండి బాగా దారుణంగా వచ్చేసి అయినా సరే మార్చుకోవాలని ఉద్దేశం అలాగే లేదు. ఎంత బాగా చెప్పాడు. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. ఎంత మంచి మాట్లాడండి. ఏమండి ఎంత మంచి మాటలు గనక దేవుని గురించినటువంటి ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా విన్నాం గనక ఇప్పుడు ఆయనే మనలో ఉన్నాడు. మనసు కూడా ఆయనదే. అమ్మ అర్థమైందా? నూతన స్వభావాన్ని వాళ్ళు పుట్టిస్తారన్నాడు. వెళ్ళదో పాయింట్. ఇప్పుడు ఏ స్వభావం రావాలా? స్వభావం. ఇంతకుముందు ఏ స్వభావం? మానవ స్వభావం, పాప స్వభావం. ఏమండి భయంకరమైన రాక్షసి సాతాను యొక్క స్వభావం. లోకంలో కావాలి కక్షలు, కోపాలు, శరీరాశలు, దురాశలు ఇవన్నీ కూడా పాత స్వభావం, ప్రాచీన పురుషుడు అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం చూద్దామండి. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును. ప్రాచీనం అంటే పాతదే. ఆ స్వభావాన్ని ఏం చేయాలి? ఎలాంటిగా స్వభావం? మోసకరమైన దురాశల వల్ల చెడిపోయిన. దురాశలు ఏం చేసే మిమ్మల్ని? మోసం చేసే. కొత్త టెక్స్టైల్ పదాలు వచ్చింది. మోసం చేసే అంతేనండి. ఏం చేసింది మీ దురాశలు? ఏం చేశాయి? మోసం చేసేసి మీదే ఈ జీవితం శాశ్వతం అనిపించాయి, ఈ శరీరం శాశ్వతం అనిపించింది, ఈ ఆరోగ్యం, ఈ అందం, ఈ డబ్బు, ఈ ఐశ్వర్యం ఇదంతా అనిపించింది శాశ్వతం అనిపించింది. కానీ చావుతో ఏవి కూడా శాశ్వతం కాదు, అశాశ్వతమని తెలిసే కనుక ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, మీ ఆలోచనలో, మీ సంకల్పంలో నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంలో. నవీనం అంటే కొత్తది లేదా నూతనమైనది. ఆ స్వభావం దేని పోలి ఉంటుంది? దేవుని పోలి ఉంటుంది. శ్వాస అక్కడ చదవండి. నీతియు యథార్థమైన భక్తియు. దేవుని ఆరాధించేవారు ఎటువంటి కావాలన్నాడు? ఆత్మతోను సత్యంతోను. కానీ యథార్థంగా ఆరాధించేవారు అన్నాడు. యథార్థత అది నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. ఆ స్వభావం ఎవరిది? యేసుక్రీస్తు వారిది. మనమైతే క్రీస్తు మనసు ఆయన ఏ స్వభావం కలిగి ఉన్నాడు? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను అని వీటన్నిటినీ, అవన్నీ కథ గుండెకి సంబంధించినటువంటి ప్రాచీన స్మృతులు. ఒకరితో ఒకరు అబద్ధమాడకుడి. యావేరుగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు త్యజించి వదిలేశారు. రోజు
జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మళ్ళీ చెబుతున్నమాట, మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు త్యజించడం అంటే వదిలేశారు, విడిచిపెట్టారా ఇంకా అంటే తిరుగుతున్నారా? విడిచిపెట్టేసి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం. ఆ స్వభావం ఎవరిది? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను ఆదిత్యములనైనా వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశలను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారు వగునట్లు వాటిని అనుగ్రహించండి. ఏ స్వభావం? దేవ స్వభావం అంటే దేవుని యొక్క స్వభావం. ప్రతి దాన్ని విడగొట్టుకొచ్చాను చూడండి. అన్నిటికీ బైబిల్ అర్థం చెప్పింది, అన్నిటి గురించి క్షుణ్ణంగా చెప్పింది చూడండి. అర్థమవుతుందా? నవీన స్వభావం అంటే ఎవరి స్వభావం? అది క్రీస్తు స్వభావం, దేవ స్వభావం, దేవుడి యొక్క స్వభావం. దేవుడు ఈ లోకానికి ఏసు ఈ లోకానికి కోరుకుంటే పరలోకం తండ్రి తాను ఈ లోకమునకు పరలోకం నుండి వచ్చిందని మరలా తిరిగి పరలోకమునకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ముందుగా ఎరిగి నేను తండ్రి యొక్కకు వెళ్ళవలసి ఉన్న కార్య ఆసన్నమైంది. తండ్రి లోకం పుట్టకమని కొన్ని యొక్కన చెట్టు మహిమ ఉందో ఇప్పుడు వాటి మహిమతో నన్ను మహిమపరచు అంటే ఉండాలనుకుంటున్నాడా, వెళ్ళిపోవాలనుకుంటున్నాడా? మనం ఏమనుకుంటున్నాం? నీ చిత్తమైతే మరో రోజులకి, నీ చిత్తమైతే మరో నెలి, నీ చిత్తమైతే మరో సంవత్సరం, కొత్త 7 మొదలు పెట్టేసింది. మన బ్రతుకులు ఉందంట. ఎవరు చెప్పింది నీకు? అది మొదలెట్టింది నీ బ్రతుకులో కాదు. నీవు 365 రోజులు అడుగుతున్నావు, నెల అడుగుతున్నావు, రోజు అడుగుతున్నావు. కానీ నువ్వు ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉంటే నీ జీవితంలో ఎంతమంది జీవితం తెల్లరిపోతాయి నీకు తెలుసా? నీ వల్ల ఎంతమంది దేవుడు మొదలుపెడతారో నీకు తెలుసా? ఇదే ఏమి మనకు తెలియదు. ఒక వ్యక్తి గురించి బాధపడ్డాడంటే ఆ బాధ స్వస్థ హృదయంతో ఒకవేళ దేవుడి దగ్గర మోసరించి ప్రార్థన చేసేది నీ బ్రతికి ఏమైపోతుంది. ఒకవేళ ఆ ప్రార్థన దేవుడు వింటే నీ వైపుకు సీరియస్గా చూస్తే కొన్నేళ్ళతో చచ్చిపోతాం మనం. ఆయన కోపం అంటుందంట చాలా మనం చచ్చిపోతాకే చాలా ఎక్కువ. కొరింథీ రచన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాత్రి పలక మీద కానీ చిరాకు కానీ రాయబడక మెత్తని హృదయములు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? మెత్తగా ఉంటాయి. అర్థమైందండి? మెత్తగా ఉందంటే స్పందిస్తుంది. గట్టిగా ఉందంటే చీకట్లా పట్టుకున్నాం అనుకోండి, మెత్తగా ఉందనుకోండి, దగ్గర మెత్తగా ఉందంట ఏముంది ఇది గట్టిగా చేస్తాం. దేవుని కోసం బ్రతక, దేవుని కోసం ఆలోచించక, దేవుని కోసం ఏం చేయక, దేవుని కోసం ఏం చేయకున్నటువంటి హృదయం ఏ రోజే బెల్లం కొట్టి రాయనట్టు రాతికి ఉంది. ఏమండి? లేని వారికి పెట్టడానికి, లేని వాడిని చూడగానే కరిగిపోయేది మాంసపు గుండె, ఆకలి ఉన్న వాడిని చూడగానే కరిగిపోయేది మాంసపు గుండె, వస్త్రం ఉన్న వాడిని చూడగానే కరిగిపోయేది మాంసపు గుండె. అర్థమైందండి? ఈ గుండెకి ఈ మనసుకు ఏమన్నారు? ఏక మనసు ఉండాలి. అందరిదే ఏమై ఉండాలి? ఏక అన్నది ఉండాలి. ఉంటే 3000 సంఘాలకు విడిపోతాయా? అయితే మొదటిసారి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇచ్చారు కదా అందరికీ. అప్పుడు ఉందా? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం ముగించారు. విశ్వసించిన వారు ఎవరిని? యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు అందరూ అన్నీనా ఎన్ని హృదయాలు? ఏక హృదయం. జాగ్రత్తగా ఆలోచించండి. ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అలా అనుకోలేదా? ఎవరైనా అనుకోవద్దు అని చెప్పారా? వాళ్ళు అనుకోలేదు. స్పందన ఎక్కడ జరిగింది? అది జరిగింది. మరి నేనెందుకు జరగట్లేదు? ఎందుకు జరుగుతుంది? విశ్వసించిన వారు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంటే వారికి సమిష్టిగా ఉండేను. ఇదే కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిని వాటిని వెల తీర్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టుచూ వచ్చేది. వారు ప్రతి వానికి వాను అని అక్కర కొలది
పంచిపెట్టేది. ఆ సంఘంలో లేదా కొన్నటువంటి వారిలో ఎవరికైతే ఎటువంటి లోటుపాట్లు అక్కర్లు అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ పంచిపెట్టారంట. కనుక వారిలో ఎవరికి అసలు ఏది కుదరలేదు. అది ఏకాత్మ అంటే, ఏకహృదయం అంటే. ఇప్పుడు చెప్పండి, గుండెలు మారాయో లేదా? అసలు ఏకహృదయం అనేది ఇచ్చిన హృదయంలో ఉందంటారా? ముందు అందులో ఉండాలి కదా. మనకి ఎవరిదైతే గుండె మార్చారో, ఎవరిదైతే మనం మార్చారో అసలు అందులో ఉంటే మనకు ఉంటుంది. ఉందా ఉందా అంటే ఉందో లేదో కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు కదా. ఇప్పుడు అసలు గుండె ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్దాం. అసలు గుండె ఎవరిచ్చారు? మనకు ఎవరిచ్చారు? ఈ క్రీస్తు మనసు, మనం అయితే క్రీస్తు మనసు కలిగిన వారు ఆయన దగ్గరికి వెళ్దాం. అప్పుడు ఆయన మనకి ఇవ్వక ముందు జీవితాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. మనకి ఇవ్వక ముందు ఆయన ఎలా మాట్లాడుతున్నాడో తండ్రితో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. యోహాను 17వ అధ్యాయం 11వ వచనం తీసారండి. 17, 11. నేను ఇతను లోకంలో ఉన్నాను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి తెలుగు తండ్రి కుమారుడు ఎలా ఉన్నారు? ఏంటి ఇందులో? ఆయన ఎవరి కోసం దానం చేస్తామన్నాడు? మనం యేసుని మన కోసం. యేసు ఏమన్నాడు? బలియు అర్పణ కోరదు కానీ ఒక శరీరం వచ్చింది, పూర్ణహోమములు పాప పరార్థులు నీకు ఇష్టమైన కాదు కానీ అప్పుడు గ్రంథపు చిత్రం నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చకు. తండ్రి తన చిత్తం ఏంటి? మన కోసం యేసు యేసు చిత్తం ఏంటి? ఇదిగో నీ చిత్తం నెరవేర్చకు. చిత్తం ఒకటేనా? ఒకటే. ఇప్పుడు ఆలోచించండి, తండ్రి మనము ఏకమై ఉన్నలాగున అంటే ఏసే తండ్రి, తండ్రి ఏసు తండ్రి, తండ్రి ఏసు. నువ్వు ఏసినైనా ఏసు తండ్రి అంత మాత్రానా ఏసుకి తండ్రి వస్తారు తప్ప ఏసే తండ్రి ఆవిడ కాదు. తండ్రి పరిశుద్ధమైన తండ్రి. తండ్రి అని మాట్లాడుతానంటే కుమారుడు ఉన్నాడు కదా తండ్రి. మరి ఒకటనే అనుకున్నట్టు మరి ఒకటంటే ఇక్కడ అక్కడ ఎలా అవుతుంటారు? ఆలోచన, భావము, మనస్సు, సంకల్పము, ఉద్దేశము, చిత్తము అన్నీ ఒకటే. తండ్రి మనం ఏకమైన లాగునా వారే ఉండాలి. ఇప్పుడు తండ్రి ఏసీ ఒకటి అనుకో, మీరు నేను ఒకటేనేటి అంటే నన్ను చూస్తే మీరు ఒకటే కనపడుతున్నా, మిమ్మల్ని చూస్తే నేను ఒకటే కనపడుతున్నానా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరు కనపడతారా? ఇద్దరు కనపడుతున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి అక్కడ ఒక కొందరు. తండ్రి మనము ఏకమైన లాగిన వారును దేంట్లో ఏకమై ఉండాలి? ఏక మనసును, ఏక తాత్పర్యమును, ఏక ఉద్దేశమును. గొర్రెలకు మొదలు పెడతారు, చేయబెట్టి చూడండి 1:10. సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసును, ఏక తాత్పర్యముతోను. చూసారండి, ఏముండాలండి? ఏక భావం ఉండాలట, ఏక తాత్పర్యం ఉండాలట, ఏక మనసు ఉండాలట. ఒకటే మనసు ఉండాలట, ఆ మనసు ఒకటే తాత్పర్యం అర్థం ఉండాలంట, ఒకటే భావం ఉండాలట. అందరిదైనా ఒకటే భావం. అర్థమైందండి? ఒకే టెక్స్ట్ బుక్ రాసిన వాడికి ప్రశ్న అంతా ఒకటే, ఆన్సర్ కూడా ఒకటే. క్రైస్తవులందరికీ కూడా ప్రశ్న ఒకటే, జవాబు భావం ఒకటే, తాత్పర్యం ఒకటే, ఏక మనసు. అవన్నీ ఎవరికి ఉన్నాయంటే యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. ఎందుకంటే ఆ మనసు తండ్రిది కనుక, ఆ చిత్తం తండ్రిది కనుక తండ్రి మనము ఏకమై ఉన్నాం అని తండ్రి యేసుక్రీస్తు వారు ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఏకంగా లేకపోతే శిరస కట్టుకోలేరు కదా. శిరస కట్టుకుంటారా? కట్టుకోలేరు. శిరస ఎవరు? క్రీస్తు. మీరు శిరసను కట్టుకుంటేనే ఈ శిరస ఇంకో శిరస ఉంటుంది అంతే కదా. తండ్రి ఆ శిరసను కట్టుకుంటాడు, మీరు ఈ శిరసనే కట్టుకోవట్లేదు. ఎక్కడో చదివితేలేదండి, పోతే ఈ వెళ్ళిపోతే జాయింట్ చదివితేలేదు, నరాలు సరిగ్గా ఇది అవ్వట్లేదండి, నరాల జాయింట్లు సరిపోవట్లేదు, ఎక్కడో తేడా వచ్చేస్తుంది. చివరి మాట యోహాను 17:22. మళ్ళీ అన్నట్టు మనం ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవలనని. మన ఇద్దరు తండ్రి నువ్వు చెప్పిన మాట నేను ఎలా వింటున్నాను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఎలాగైతే ఈ లోకంలో బతుకాను, అలాగే వీళ్ళు కూడా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి అందరూ ఏకహృదయమును, ఏకతాత్పర్యమును, ఏకభావమును కలిగి ఉండవలనని నీవులో అనుగ్రహించిన
మహిమను నేను వారికి ఇచ్చాను. తెలుసండి, యేసుక్రీస్తు వారు నూతన హృదయాన్ని మనకి ఇస్తానన్నాడు, రాతి గుండెని తీసి మాంసపు గుండె ఇస్తానన్నాడు. తర్వాత మనలో ఏమిస్తానన్నాడు? తన ఆత్మ ఇస్తుంది. మరి మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరిది? పరిశుద్ధాత్మ. అంతేనండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును మీరు మారుమని పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామమున బాప్తిస్మం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను, అప్పుడు ఆ శక్తి, అందుకే పరలోకం నుండి శక్తి వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఆ శక్తి కొరకు మీరు ఏం చేయండి? ఎదురు చూడండి. ఆ శక్తి రాగానే ఈ నూతనమైనటువంటి గుండె, మాంసం గుండె ఏమైంది? స్పందించడం ప్రారంభమైంది. ఆ స్పందించింది ఎలా స్పందించింది? ఏకహృదయమును, ఏకతాత్పర్యమును, ఏకభావమును కలిగి అందరూ విశ్వసించిన వారందరూ సమిష్టిగా తమకు కలిగిన దాన్ని ఉంచుకుని తమలో ఉన్న అక్కర గల వారికి ఏం చేశారమ్మా? పంచిపెట్టారు. ఇది నూతన హృదయం యొక్క చరిత్ర. ఈ విధంగా జరిగింది. ఒక ఆయన ప్రాణం కోల్పోయి తనకున్న జీవితాన్ని మీకు ప్రసాదిస్తేనే ఈ జీవితం మీకు ఇవ్వబడింది. ఒక ఆయన చేసిన పుణ్యకార్యం వలన, ఆ పుణ్యంలో ఆయన చేసిన దానం, ఆయన ఇచ్చినటువంటి మనసు, ప్రాణం, గుండె, హృదయం మీరేమనుకుంటాది? ఈ అవయవ దానం వలన జీవించే వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాళ్ళ కొరకు జీవించిన నిమిత్తం ఆయన అందరి కొరకు మృతి పొందినది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం యేసుక్రీస్తు వారు నా యందు కనికరపడి ఆయన నాకు ప్రసాదించిందని నేను ఎరిగాను. నేను అప్పొస్తలుడైన పౌలు కనుక ప్రియమైన దేవుని వల్ల ఇప్పుడు మనకి ఇవ్వబడిన జీవితం మంద కాదు, దేవుడి చేత యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనకి ప్రసాదింపబడింది, దానం చేయబడింది. కనుక యేసుక్రీస్తు వారి జీవితం దేవుడి చేత మీకు దానం చేయబడింది. దానం చేయబడినటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు మీ జీవితం మీరు తెచ్చిపోయారు. అపరాధం చేతను, పాపం చేతను తెచ్చిపోయారు. కనుక ఇప్పుడు మీలో జీవించుతున్నది మీరు కాదు, మీ యందు క్రీస్తే. ఇప్పుడు క్రీస్తు జీవిస్తున్నాడు. స్పందన ఎవరిది? క్రీస్తుదే. మరి క్రీస్తులా స్పందిస్తున్నారు లేదా నీలా స్పందిస్తున్నారో నిర్ణయం ఈరోజు మీదే. మనసు ఆయనదే అయితే తాత్పర్యం ఆయనదే అవుతుంది, హృదయం ఆయనదే అయితే భావం ఆయనదే అవుతుంది. గమనించండి, ఆత్మ ఆయనదే అయితే, ఆత్మ ఆయన ఇచ్చిందే అయితే, పవర్ ఆయనదే అయితే నీకు అన్నీ ఏకభావం, ఏక హృదయం, ఏక తాత్పర్యం అన్నీ కూడా. కనుక ఆ ఇద్దరు ఎలాగైతే ఒకటై ఉన్నారో ఈ సంఘం అనే శరీరం కూడా ఆ క్రీస్తుతో ఒకటై ఉంటుంది. అర్థమైందండి? ఈ సంఘం క్రీస్తుతో ఒకటైతే ఈ సంఘానికి శిరసగా క్రీస్తు ఒకటయ్యి ఈ దేహం క్రీస్తుకి ఏమవుతుంది? లోబడుతుంది. కనుక మీరంతా కూడా మరి ఆయన ఎంత కష్టపడ్డాడు, అడిగినటువంటి ప్రతివారికి ఇస్తానన్నాడు. వారు పొందిన ప్రతివారికి నూతన హృదయమును, నూతన ఆత్మను, నూతన మనసును మరి ఆయన ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మరి మీరు ఎవరి కోసం వాడుతున్నారో ఈరోజు నిర్ణయించుకోండి. మీరు ఇంటికి వెళ్ళిపోయినారు నిర్ణయించుకోవడం కాదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భారభర్తమైనటువంటి హృదయంతో నిజమే ఇంత కష్టపడి నా కోసం ఒక ఆయన గుండె ఇచ్చాడంటే ఆ గుండె తీసుకుని బతుకుతున్నవాడు ఎలా బతకాలి ఆలోచించండి. గుండె పాడైపోయిందని ఇది ఒక కుటుంబ సభ్యులందరూ కోరుకోవడం వల్ల గుండె నీకు ఎక్కారు అన్నప్పుడు మళ్ళీ అతను రోడ్డు మీద వ్యర్థమైనవాడుగా తిరుగుతాడా? 10 మందికి ఉపయోగం పడేలా బ్రతకాలా? అలా బ్రతకకపోతే ఆడికి కష్టపడి ఎన్ని గంటలు చేస్తాను నేను? 14 గంటల 14 గంటలు, ఎన్ని గంటలు కష్టపడి 7 గంటలు, ఎన్ని గంటలైనా అంతమంది డాక్టర్స్, 30 మందో 40 మందో డాక్టర్స్ అక్కడ ఆ గుండె ఇక్కడి నుంచి ఎంత రిస్క్ అండి. ఆ గుండెని ఇక్కడి నుంచి వేరు చేయడం, దాన్ని మళ్ళీ దాంట్లో పెట్టడం, గవగవ మళ్ళీ రోడ్డు వెంబడి దాన్ని తీసుకెళ్ళడం, ట్రాఫిక్ లేకుండా చేయడం, మళ్ళీ ట్రాఫిక్ పోలీసులు దాన్ని అంతా ఇచ్చేయడం, మళ్ళీ అక్కడ ఒక ఫ్లైట్ అక్కడ సిద్ధంగా ఉండడం, ప్రత్యేకమైన విమానం, మళ్ళీ ఆ విమానం నుంచి ఇక్కడ నుంచి వెళ్తాం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. చెన్నైలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేదాకా అపోలోకి మళ్ళీ మార్గాన్ని అంతా సరళం చేయడం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అక్కడ కొంతమంది డాక్టర్లు ఈ పేషెంట్ రెడీ చేసి అంతా సిద్ధం చేసి ఉండదు. కానీ ఇది కొన్ని గంటలు మళ్ళీ కణాలు ఎత్తుపెట్టుకునేటి ఇది ముందే కూడా పని చేయకుండా పోతుంది. ఇంతమంది కష్టం డబ్బుల కోసమేనంటారా? చెప్పాలి మీరు. డబ్బుల కోసం అయితే ఎలాగైనా అవ్వచ్చండి. ఇంత రిస్క్ అవసరం లేదు. ఈ రోజు డబ్బులు సంబంధించిన వాళ్ళు పెద్ద రిస్క్ ఏమి అవసరం లేదు. రిస్క్ ఏం చేస్తారండి? ఏటీఎం ఇక మన జోబులు కానీ కొట్టేస్తున్నారంటే పెద్ద రిస్క్ ఉందండి. డబ్బులు సంపాదించడానికి పెద్ద రిస్క్ ఏమి. కానీ ఇంత రిస్క్ చేస్తారంటే ఆ ఒక్క వ్యక్తి 10 మందికి జీవితానికి ఆధారం అయ్యి 10 మందికి ఆదర్శపరేది ఎంత గొప్పదండి. అలా ఉంటామనే కదండి యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడు. నేను మీ నిమిత్తం నా ప్రాణంను పెట్టాను. మరి మీరేం చేస్తారు?
నా భార్య కోసం నా ప్రాణం, నా పిల్లల కోసం నా ప్రాణం, నా కొడుకు కోసం నా ప్రాణం అని రోజులంతా దినాలంతా కొడుకు కోసం, జీవితం కోసం, భార్య కోసం, బిడ్డల కోసం నడుతున్నారు. అవి గుండు పెట్టడం కూడా అవసరం. ఈయన కోసం బతికినట్టయితే మళ్ళీ క్రీస్తు యొక్క రక్తం ఎందుకు ఒకళ్ళకి అనవసరంగా మళ్ళా గుండె మళ్ళీ ఆపరేషన్ చేసే గుండెకి ఎలా ఉపడతారో తీసేసి ఇంకోటి తీసుకుంటూ వచ్చు. సమాజం కొరకు, ప్రజల కొరకు, వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళకి ఇవ్వండి. అలాంటి స్త్రీలకు పెట్టండి, అలాంటి గుండె, అలాంటి పురుషులకు పెట్టండి గుండె. నేను నీ నిమిత్తం నా ప్రాణం పెట్టాను, మీరేం చేస్తారు? మీరేం నీ సహోదరు నిమిత్తం అని ఎప్పుడైనా వచ్చిన ఆలోచన, నా సహోదరు నిమిత్తం నా ప్రాణం పెట్టాలని, ఆయన ప్రసాదించినటువంటి ప్రాణం మళ్ళీ ఆయన ప్రసాదించాలని ఎంతమందికి తెలుసు? ఎందుకు అతను చచ్చిపోతూ అవయవాలను వేశాడు? వీడు పని చేయకపోవడం వల్ల ఇచ్చాడు. యేసుడు పని చేసేదే. వీడికి బ్రెయిన్ డెడ్ అయిపోవడం వల్ల ఇచ్చారు, కానీ బ్రెయిన్ బాధని చెప్పి ఇస్తారా? చెప్పండి మీరు. బ్రెయిన్ బాధలు పని చేస్తుంది, పేషెంట్ బాధ ఉన్నాడు, ఆనందుడు ముందు తీసేస్తారా? తీయరు. కానీ యేసుక్రీస్తు వారు అంతా బాగానే ఉంది. మీరు గమనించండి, అదంతా బాగానే ఉంది. సాక్షాత్తు ఆయన హత్య చేశారు, బలవంతంగా చంపేశారు. అందుకే మీరు మీ విరోధులు అందరూ కలిపి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? జీవాధిపతిని చంపేశారు. బలవంతంగా ఆగిపోయిన గుండె. చివరిలో తండ్రి అన్నడా, దేవా నా దేవా నన్ను ఎలా అతి కీర్తనగా అంటాడు, దేవా నా దేవా నన్ను నేల విడిచి నా ఆత్మ ధ్వని వినక నన్ను ఎలా దూరంగా ఉంచి ఉన్నావు. నేను ఆలోచించండి, పగలు నిద్రపోలేదు, రాత్రి నిద్రపోలేదు, ఎలిగెత్తి మొదలుపెడుతున్నాను, నా చెయ్యి ఎలా విడిచిపెట్టేశామని కీర్తనకారుడు పలికినటువంటి మాటనే యేసుక్రీస్తువారు ఆ శిలువ మీద పలికితే మీరు గమనించండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి, ఎందుకంటే ఇంక శరీరం ఊరు రాదు, ఆ జలువును బట్టి తప్పించుకునే ఛాన్స్ లేదు, కిందకు వచ్చే అవకాశం లేదు. తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. తలవాల్చి చనిపోయి ఆ చనిపోయినటువంటి ఆగిపోయినటువంటి ఆ జీవితం 33.5 సంవత్సరాల్లో ఆగిపోయిన జీవితం మిగిలినదనడే. మన వాళ్ళు వృద్ధాయిపోయారు, 70 తర్వాత నా ఆయుష కూడా నువ్వు పోసుకోమంటారు. ఇంకా అక్కడ మిగిలింది ఇంకేం లేదు, కాంట్రడిక్షన్ శంకదక్క. అది ఆయన చేసేదే పని. 33 సంవత్సరాలు యవన యుక్తకాలం మందు భక్తిహీనుడికి క్రీస్తు కనుక మీరు ఆలోచించండి. ఆయన రేపు పొద్దున నీకు చేసిన దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు ఇంత కష్టపడి నేను ఇంత సంకల్పం చేసి తండ్రి చేసి నీ ఆపరేషన్ అంటే కోయడమే కదండి, ఏదైనా ఒక పని కోసం పూనుకునేదాన్ని ఏమంటారు? అది అమ్మయ్యా అదంటారు. ఎందుకంటే పోలీసు వారు ఆపరేషన్ కూడా చేశారన్నారు. పోలీసు వారు ఆపరేషన్ ఎలా చేశారంటారు, కానీ ఒకరిని పట్టుకోవడంలో వాళ్ళు స్కెచ్ చేశారని అర్థం, అంతేనా? నేను చిన్నప్పుడు నాకు తెలియదు కదండి, వీళ్ళు కూడా ఆపరేషన్ చేస్తారన్నారు. అది వాస్తవానికి అంటే ఆపరేషన్ అంటే ఒక పనిని చేయడానికి పూనుకునేదాన్ని ఆపరేషన్ అని అంటారు. అలాగే ప్రియులు దేవుడు అన్నారు, దేవుడు మనల్ని రక్షించడానికి కూడా ఆయన ఒక ఆపరేషన్ సిద్ధం చేశాడు. అది యేసుక్రీస్తు వారి ద్వారా సాధ్యపడింది. ఆపరేషన్ తగ్గట్టుగా మీరు బతకలేదంటే ఇప్పుడు ఉంటుంది బాబు, పొండు కొరుకుతాయి, ఏడుకుని ఇదో రకమైన బాధ. గుండు బాధ ఏం కదా, ఇంకేంట్రా బాబు నీ బాధ అంటే తీరని బాధ అని చెప్పుకోలేదు కదా. మారితే పరలోకం, మారకపోతే నీ కర్మ. మారిన గుండెకి తగ్గట్టుగా అనండి. ఇంతకుముందు రాతి గుండె కంటే ఎలాగ స్పందన లేదు, లోకంలో మీకు ఇష్టం వచ్చారు. మారిన గుండెకి అలా ఉండకూడదు, మారినట్టే మరి దాని క్రియల వల్ల మీరు చెప్పాలి. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుల ఘనమైన మొత్తాన్ని మీ పిల్లలకి మాటలు చెప్పాను. వినియోగ మాట మార్గం జీవించడానికి బలపరిచి అందరినీ దీవించును. యేసు వారి పరిశుద్ధన ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి.